भारत माता की जय श्री राम। राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के। దుర్గాడ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం. ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి పైన కూర్చోబెట్టి మీరు కింద కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు. పైన కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కింద కూర్చొని వినగలిగే ఒక మనోధైర్యం ఉంది చూడండి, మీది గొప్పతనం. వాడిని నేను పైన కూర్చోబెట్టి నేను కింద కూర్చొని వాడేంటి నాకు చెప్పేది, నా తెలీదా అనే అహంభావం లేకుండా వీళ్ళు ఏదో ధర్మరక్షణ చేస్తున్నారు. రే మనం చేయలేకపోతున్నాం, మన కుటుంబం, మన భార్య, మన పిల్లల్ని చూసుకోవడానికే మనకు సమయం సరిపోవట్లేదు. ఈ సంసారంలో పడి ధర్మరక్షణ కూడా మన బాధ్యత. మనం పుట్టుకతోనే ఆ బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకోవాలి అని కనీసం మనకేనే లేదు. వీళ్ళు రక్షిస్తున్నారు. ఒక రెండు మాటలు చెప్పడానికి మన ఊరు వరకు ఇక్కడ వరకు వచ్చారు, విందామని ముందు కూర్చున్నారు చూడండి. మీరు అందరూ మీరండి గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు. మీ పాదాభివందనం. అక్కడ అందరూ వెళ్ళి నించున్నారు కదా, ఎందుకు నించున్నారు అక్కడ అందరూ? అందరు వెళ్ళి నించున్నారు నవధాన్యాలు వేయడానిక? నవధాన్యాలు వేయడానికి. నవధాన్యాలు వేస్తే ఏమొస్తుంది? అక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నది. నవధాన్యాలు వేస్తే ఏమవుతుంది? వెళ్ళి అయ్యా నా బిడ్డ పెళ్లి చేయి, దండం పెట్టుకుంటాం కదా, మొక్కుకుంటాం, మా బిడ్డ పెళ్లి కావాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి అనుకుంటాం కదా, మంచి మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇవన్నీ కోరికలు తీసుకెళ్ళి ఎంతమంది ఉంచున్నారు? గంట అయింది, అందరు అన్నవాళ్ళు అందరూ మాట్లాడైపోయింది. కానీ అక్కడ ఇంకా క్రౌడ్ ఉంది. ఎందుకు? మన కోరికలు తీర్చుకోవడానికి. సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే మళ్ళీ అందరూ వస్తారు, వచ్చి మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, ముడుపు చెల్లిస్తారు, మొక్కులు తీసుకుంటూ వెళ్తారు. సుబ్రహ్మణ్య షష్ఠికి గుడికి రావడం కాదు, గుడికి కష్టం వచ్చినా కూడా అంతమంది వచ్చేలాగా ప్రయత్నం చేయండి. మా అదృష్టం ఏంటంటే మేము గుడి ప్రతిష్టకు వచ్చాము. ఇక్కడ ఉన్న ఎవ్వరం కూడా మాకు ఒక ఉద్యోగం రావాలి, మేము కోటేశ్వరంలో అయిపోవాలి, ఒక మంచి భర్త రావాలి, మంచి పిల్లని రావాలని రాలేదు. మేము దండం పెట్టుకుంటుంటే ఈ గుడిని రక్షించే వాళ్ళు ఉండాలి అని దండం పెట్టుకుంటున్నాం. ఆ చిన్న తేడా ఆవగింజంత తేడా మాత్రమే. ఎందుకంటే మాకన్నా ముందు మేము ధర్మాన్ని పెడుతున్నాం. ధర్మం కన్నా ముందు అరే ధర్మం ఏదైతే ఏమవుతుంది, మనం బతుకుండాలి అన్న. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతుకుతారు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకో 20 ఏళ్ళు బతుకుతారు, నాకు 24 ఏళ్ళు, మహా అయితే ఇంకో 30 ఏళ్ళు బతుకుతాను. కానీ ఎట్టకేళ్ళకి శరీరాలు ఎవ్వరూ ఉండవు, గుర్తుపెట్టుకోండి. చావు శాశ్వతం, రాసిపెట్టింది ఏదో ఒక రోజు, మనకు తెలియదు. శాశ్వతం. ఈ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ప్రతి జనరేషన్లో పుట్టాలంటే ఇప్పుడు వచ్చే తరానికి చెప్పండి, ఇప్పుడు వచ్చే తరానికి చెప్పండి. పండుగలు వస్తే గుడికి తీసుకొని రావడం కాదు, ఈ గుడిని నువ్వు ఉన్నంత కాలం, ఊపిరున్నంత కాలం నీకు బిడ్డ పుడితే నీ కన్న బిడ్డని ఎలా అయితే కాపాడుకుంటావో కంటికి రెప్పలాగా, అలా ఈ దేవాలయాలు కూడా మన ఆస్తి, మన సంపద, మన బాధ్యత. ఇది నేను నీకు ఇస్తున్న మొదటి వారసత్వం అని మీ పిల్లలకి చెప్పండి. మీరిచ్చే మొదటి వారసత్వము మీ సంపద కాదు, మీ ఇంటి పేరు కాదు, మీ కులం యొక్క బోటు కాదు, మీ గోత్రం కాదు, మీ రంగు కాదు, మీకున్న సంపద కాదు, మీకున్న బంగారం కాదు, మీకున్న ఇల్లులు, పొలాలు, భూములు కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ బిడ్డకి ప్రాణం పోసిన వెంటనే నేను ఛత్రపతి శివాజీ మహారాజు కన్నాను, రేపు నా ధర్మానికి ఏమైనా అవుతా నా బిడ్డ ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాటానికి అరే ఇంట్లో గడీలు పెట్టి లోపల పెట్టకండి తల్లులారా. జిజియాబాయి గారు శివాజీ మహారాజ్ని 100 సార్లు 1000 సార్లు బిడ్డ నువ్వు బయటకు పోయి ధర్మ రక్షణ చెయ్యని అమ్మవారి ఆశీర్వచనంగా తల్లి ఆశీర్వదించి బిడ్డను ధైర్యంగా పంపించి ఇక్కడ అమ్మవారి దగ్గర నా బిడ్డను క్షేమంగా తీసుకొని రా. ఎందుకనంటే అంటే తల్లి కడుపు కోత అంటారు చూడండి, బిడ్డ పోతే తల్లి తట్టుకోలేదు. కానీ జిజాబాయి గారు కడుపు కోత గురించి ఆలోచించలేదండి.
ధర్మం ఎక్కడ నశించిపోతుందో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తిరిగి క్షేమంగా వస్తే నా బిడ్డ బతుకుంటే ఇంకో 10 గుళ్ళని 100 గుళ్ళని ధర్మాన్ని ఇంకో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారన్న ధైర్యం మీద ఆవిడండి లోపలుండి దండం పెట్టుకుంటుంటారు అమ్మవారికి. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నామని ఎవ్వరు ప్రశ్న వేసుకోవట్లా, మన బతుకులు ఏ స్థాయిలో దిగజారిపోయాయని ఎవ్వరు ప్రశ్న వేసుకోవట్లా. ఈరోజు హిందువుల్ని ఈ దేశం నుంచి తరిమి కొడతా అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముఖంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఎంతమంది కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగేటోళ్ళు ఉన్నారన్న? ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగేటోళ్ళు? వాళ్ళ ఎలయన్స్ లో ఉన్న పార్టీల కండువాలు కప్పుకొని తిరిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారన్న? మనకు సిగ్గుండాలి కదా. మన తల్లిని తిడితే ఏం చేస్తారు పిల్లలు? సైకిల్ చైన్లు కట్టుకొని పోతాం కదా. మన ధర్మం అంటే తల్లితో సమానం కాదా అన్న? మీ తోడబుట్టిన చెల్లితో సమానం కాదా? దుర్గమ్మ వారి మీద ఒక మూర్ఖుడు వచ్చి చెయ్యి పెట్టి ఆవిడ ముఖాన్ని చేతుల్ని పాదాల్ని ఖండాలుగా ఖండించి గుడి ధ్వంసం చేస్తుంటే నాకేం పోయింది, నా ఇల్లు కాదు కదా అని వదిలేస్తున్నారా? మీ ఇల్లు పోతే ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు, గుడి సంపద పోతే దాని ఎనర్జీని మళ్ళీ మీరు తీసుకొని రావాలంటే ఇంకో 1000 సంవత్సరాలు పడుతుంది. ఏది అసలైన సంపద భారతదేశానికి? ఆలయాలు. ఈరోజు ఎకరం భూమి తాతకుంటే మనవడికి వచ్చేసరికి 100 గజాలు కూడా మిగిల్చట్ల. ఏది మీ అసలైన సంపద? కానీ తాతల కాలం దగ్గర నుంచి వచ్చిన ఆలయాలు ఎవరి వల్ల రక్షించబడుతున్నాయి? ఇలాంటి వాళ్ళ వల్ల. మీ అందరి జేబులో సెల్ ఫోన్ ఉంది కదా, ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఆ ఫోన్లు ఎప్పుడైనా మీకు అమ్మో ఫోన్ నా దగ్గర ఉంటే ఏమైపోతుందన్న భయం కలిగిందా మీకు? వీళ్ళందరూ కలుగుతుంది. ఎందుకనంటే వీళ్ళు ఫోన్తో పాటు ఇంకో జేబులో చావుని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు. ప్రతి క్షణం కళ్ళ ముందు చావుని చూసుకుంటూ తిరిగేవాళ్ళు. పొద్దున్న లేస్తే రాత్రి మళ్ళీ అదే క్షేమంగా ఇంటికి వస్తారో లేదో తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు అవసరమా? కంబాల శ్రీనివాసరావు గారికి ఏమవసరం? అరే 1 కోటి రూపాయలు ఉంటే బిజినెస్లో పెడితే నెల తిరిగేసరికి వడ్డీకి ఇచ్చిన నెల తిరిగేసరికి ఇంకో 1 కోటి రావా? ఆయన కోట్లు సంపాదించుకొని ఎకరాలన్నీ కొనలేడా? ధర్మం కోసం నేను ఖర్చు పెడతాను, గుడి నిర్మాణాల కోసం నేను ఖర్చు పెడతానని ముందుకు వస్తున్నారు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నారు. ఈరోజు వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళ పిల్లలకి నాన్న వస్తాడు అన్న గ్యారంటీ లేదు, వాళ్ళ భార్యకి పసుపు కుంకాలు ఉంటాయి అన్న గ్యారంటీ లేదు, నా తల్లిదండ్రులకి నేను క్షేమంగా ఆడపిల్ల ఇంటికి వస్తుందని ధైర్యం లేదు. ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ధర్మరక్షణ చెయ్యాలి అని సంకల్పం తీసుకున్న వీళ్ళ గొప్పతనం గురించి ఏం చెప్పమంటారు? ఎవరు చెప్పాలి? ఎలా తెలియాలి మీకు? ఎందుకు మీలో మీరు ఒక ప్రశ్న ఎందుకు రావట్లేదు? ఎప్పుడు చూసినా ఇతర మతస్థులు హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న విషయం మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? మనలో మనకి చైతన్యం ఎప్పటి నుంచి మొదలవ్వాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే, ఇంకా ఎన్ని వేల గుళ్ళు ధ్వంసమైతే, ఇంకా ఎంతమంది మన ఆడవాళ్ళకి బుర్కాలు వేస్తే, బొట్టు పుస్తలు అన్ని తీసేస్తే ఇంకా అప్పటికి అర్థం చేసుకుంటామా? మన మగవాళ్ళందరికీ చేతులకి కత్తులు ఇచ్చి దొరికిన వాడందరినీ బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని చంపేసిరా అని చెప్పేంత వరకు కూడా ఇంకా మనం వేచి చూస్తామా? అన్న ఒక 100 గజాల స్థలం ఉంటే పక్కింటోడు ఒక పుల్ల చిన్న పుల్ల తీసుకొచ్చి 100 గజాలను వేస్తే వారి ఇంటి మీద ఆటం బాంబు వేసి వస్తాం మనం. మన దేవాలయాలు 40,000 పైగా దేవాలయాలు ధ్వంసం జరిగితే ఇంకా ఇతర మతస్థుల్ని మనం ఈ భారతదేశంలో భరిస్తున్నాం కాక మన ధర్మం జోలికి వస్తే పోనీలే అని వదిలేస్తున్నాం. అది మీ మంచితనమా, చేతగానితనమా? ప్రశ్న వేసుకోండి మీరు, ప్రశ్న వేసుకోండి మీరు. ఈరోజు ఒక ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద నుంచొని ఎక్కడో హైదరాబాద్ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామంలో నన్ను నించోబెట్టి మాట్లాడమ్మా అన్నారు. నేనేం మాట్లాడాలి? రేపొద్దున నాకు కూతురు పుడితే నా కూతురికి బుర్కా వేయకుండా కాపాడుకోవాలంటే నాకు గుండె భయంగా ఉంది. ఇప్పుడు నా కొడుకు రేపు ధర్మ రక్షణకి వెళ్తాడో లేకపోతే కత్తిపట్టి జిహాదీలోకి పంపిస్తానో అని నాకు భయంగా ఉంది. వచ్చే తరాలు భారతదేశంలో
ఎప్పుడో ఈ భూమి పుట్టినప్పుడు అంటారు కదా, ఇంకెప్పుడో సనాతన ధర్మం అప్పుడు మొదలైన సనాతన ధర్మాన్ని ఇప్పటి వరకు ఎవరు కాపాడుతున్నారు? తాతలు తండ్రులకి ఇచ్చారు, తండ్రులు మనవలకి ఇచ్చారు, మనవలు ముని మనవలకి ఇచ్చారు. అందుకు కాపాడబడింది ధర్మం. మనం ఏమిస్తున్నాం పిల్లలకి? సెల్ ఫోన్ తప్ప. ప్రతి ఆదివారం అయితే తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వెళ్తారు క్రిస్టియన్లు. ఏ ఒక్కడు వ్యతిరేకించాడు. ఇది ఎందుకు ఇలా ఉంది? ప్రతి శుక్రవారం అయితే పాకుతారు కదండి చిన్నపిల్లలు. పాకడం వచ్చిన దగ్గర నుంచి టోపీ పెట్టి మరి నమాజ్ చేపిస్తారు. ప్రశ్నించరు. కత్తి పట్టుకొని పోయి చంపిరా, ప్రశ్నించరు. మనవన్నీ మూఢనమ్మకాలు కాదు. వాళ్ళ ధర్మ మతం కన్నా ముందు ఎలాంటి మతం లేదు అని చెప్పడానికి మన సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నో దుష్ట శక్తులు బయలుదేరాయి. ఇందాక మేము సంకల్పం చెప్తూ ఏం చెప్పాం? డాకిని షాకిని లాంటి శక్తులు మన దరికి చేరకుండా, మన కుటుంబం దరికి చేరకుండా ఉండాలని చెప్పామా లేదా? మరి అలాంటి వాటి కన్నా దుష్ట శక్తులు మన ధర్మం మీదకి వస్తుంటే మనం ఏం చేస్తున్నాము? మన ధర్మాన్ని కాపాడితేనే ఈ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ కాపాడబడుతుంది అనే సంకల్పం ఎప్పుడు వస్తుంది అని అంటే, మీ కులగచ్చిని పక్కన పెట్టి మేమందరం హిందువులము, మేము ఈ భరతమాత ముద్దు బిడ్డలము, మేము ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోబోయే వాళ్ళము అని మీరు ఒక సంకల్పం కనుక వస్తే ఈ ధర్మం ముందు తరాలకి చేరుతుంది. ఎప్పటి వరకైతే సనాతన ధర్మం బతికుంటుందో ఇతర మతాలందరూ మానవత్వం అన్న పదం సనాతన ధర్మం ఉన్నంత వరకే. సనాతన ధర్మం కొంచెం పక్కకు జరిగిందా ఇతర ఏ మతస్థులు కూడా హింసకి ఒక్క అడుగు కూడా వెనక వెయ్యరు. ఇంకా చైతన్యం రాకుండా, ఇంకా పిచ్చి పట్టిన వాళ్ళలాగా మేమందరం సమానమే, మా మతాలన్నీ సమానమే, మేమందరం బాయి అని చెప్పుకొని తిరుగుతున్నారనంటే రేపొద్దున మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ నల్లగుడ్డలు వెయ్యడానికి సిద్ధంగా ఉండండి. ఈ భారతదేశాన్ని ముక్కలు చేసి కైమా కీమా కొట్టి కుక్కలకి పడేసినట్టు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చే దుష్ట శక్తులకి మూలం మొత్తం మీరే. ఆ బాధ్యత మొత్తం మీ భుజాల మీదే తీసుకోండి. లేదు అని అంటే నేను హిందూని, పుట్టింది హిందూగా, నేను మా అమ్మకి అబ్బకే సరిగ్గా పుట్టాను కాబట్టి ధర్మాన్ని రక్షించుకునే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను సంపదతో పాటు అని అనుకుంటే భవిష్యత్తు తరాల్లో మాలాంటి వాళ్ళు, అన్నలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. తల్లుల బాధ్యత జిజియాబాయి గారు చూపించారు. ఏ రోజు కత్తి పట్టకపోయినా జిజియాబాయి గారు ఒక ఖడ్గాన్ని చెక్కారు. సాన పెడితే 100 సంవత్సరాల తర్వాత కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే వెన్నులో నుంచి ఇలా ఎలాట్ అయిపోతాం. ఇలా అవునా కదా? రోమాలన్నీ నిక్కబరుచుకుంటాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే. అది మన సంపద, అది మన ధైర్యం, అవి మన మూలాల దాకా వెళ్ళి పెగిలించే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కడిని దొరికినట్టు కొట్టండి. ధర్మాన్ని కాపాడుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వచ్చే సంవత్సరం వార్షికోత్సవాలకు మళ్ళీ శ్రీనివాస్ గారు మా అందరినీ గుర్తుపెట్టుకొని తీసుకొని రండి ఇక్కడికి. మేము బతుకున్నంత కాలం వార్షికోత్సవాలకి రావడానికి సంతోషపడతాం, కానీ ఏ ఒక్క అర్ధరాత్రి ఫోన్లో అమ్మా పలానా మీరు వచ్చిన గుడికి ఒక చిన్న సమస్య వచ్చింది, అది ఎదుర్కోవడానికి ఊరు వాళ్ళు ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు రావట్లేదు, పోలీసులందరూ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీ పక్షానే ఉన్నారు, గుడిని కదిపే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట వస్తే మేము బతికినా చచ్చినట్టే లెక్క. మీరు మమ్మల్ని చంపరని నేను మీ దగ్గర నుంచి ప్రమాణం తీసుకొని వెళ్తున్నా. మమ్మల్ని చంపకండి, ఈ ధర్మాన్ని చంపకండి. గుడికి మొక్కడానికి, మీ కోరికలు తీర్చుకోవడానికి ఎలా అయితే వస్తున్నారో
అలానే కాపాడడానికి కూడా రండి. చాలామంది, నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. చాలామంది ఎందువల్ల కన్వర్ట్ అయ్యారు, ఈ ధర్మంలో మీకు ఏం లోపం కనిపించిందంటే 40 రోజులు మండలం దీక్ష తీసుకున్నాను, శివుడికి రోజు వెళ్ళి అభిషేకం చేయమన్నారు, పోన్లే 1000 రూపాయలైనా పర్వాలేనా కష్టాలు తీరుతాయి అనుకొని వెళ్ళి చేశాను, 40 రోజులైనా సమస్య తీరలేదు, ఆ శివుడే లేడు కాబట్టి నేను ఇతర మతంలోకి వెళ్ళిపోయాను, ఆయన మాత్రం చేస్తాడని నమ్మకంతో వెళ్ళి అన్న అయ్యిందా అన్న పని అని అంటే వెళ్ళగానే 2 రోజుల్లో అయిపోయింది. 40 రోజులు శివదీక్ష చేసిన తర్వాత ఇంకో వారం ఆగితే ఆ 2వ రోజు వచ్చేది కదా. ఓపిక లేదా? కృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నాడు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, భీముడు ఎంత బలశాలి, కొండల్ని సైతం పిండి చేయగలిగే శక్తి ఉన్న భీముడు సమయం బాలేనప్పుడు ఒక వంటవాడిగా మిగిలిపోయాడండి. వంటవాడిగా మిగిలిపోయాడు. అర్జునుడు కురుక్షేత్రాంత అసలు భగవద్గీత బోధించింది అర్జునుడికి. అర్జునుని అంటే ఆయన రథం నడుపుతూ అర్జునుని ముందుకు తీసుకొని వెళ్ళాడు కృష్ణుడు. అలాంటి వ్యక్తి కూడా సమయం బాలేదంటే కొన్నిసార్లు మన కర్మానుసారంగా సమయం బాగోదు. ఇక్కడ ఉన్న ఎవ్వరికి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను సుఖంగా జీవించా ఎవ్వరి చరిత్ర ఉండదండి. శ్రీనివాసరావు గారు కోటేశ్వర్లు, ఆయన చరిత్రలో కూడా నేను కష్టపడకుండా చిన్నప్పటి నుంచి సుఖంగానే పెరిగా, అసలు చీమ కుట్టడం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్న ఈ మనిషి కాదండి, జీవుడు ఈ భూమి మీదనే లేడు. ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, కానీ నీ ధర్మం పట్ల నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. ఎందుకండి ఇతర అన్య మతస్థుడని ఏపీజే అబ్దుల్ కలాం గారే చెప్పారు, నేను అనుకున్నది ఒకటి, అది రాకపోతే నేను కృంగిపోయాను, కానీ దైవ సంకల్పం ఒకటి ఉంది కాబట్టి నన్ను ఈ త్రోవలో తీసుకొచ్చి ఆయన ఎలా చనిపోయాడండి, ఎంత పేరు తెచ్చుకొని చనిపోయాడు. నేను ఎంఎస్సీ చేశాను, నా ప్రొఫెషన్ టీచింగ్, అసలు నేను రాజకీయాల్లో వస్తాను, ఈ ధర్మం గురించి మాట్లాడతాను. ప్రతి మనిషికి రైల్వే ట్రాక్స్ చూసారా పట్టాలు, మనం ముందు నుంచి చూస్తుంటే ట్రైన్ సీదా పోవాలనుకుంటాం, సీదా పోతుంది అనుకుంటాం, కానీ మార్గాలు అనేకంగా ఉంటాయి. మనం సడన్గా డ్రైవర్ ఉండి ఇలా తిప్పుతాడు, పైలట్ తిప్పంగానే ఏమనుకుంటాం, మనం స్ట్రైట్ పోవాలి కదన్నా, ఇట్లా పోతే ఎట్లా, రాంగ్ రూట్ పోతున్నాం, ఇంకా మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వమనుకుంటాం. ఎవరికి తెలుసండి, మనం వెళ్ళాల్సిన చోటుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరిని నమ్ముతున్నారు మీరు? ట్రైన్ బుక్ చేసుకుంటున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? మీకు దారి తెలీదు, తెన్ను తెలీదు, ఏం తెలీదు, నమ్మండి. ఆయన సర్వజగత్ రక్షకుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఎవరిని ఎక్కడ రక్షించాలో, ఎవరిని ఎక్కడ శిక్షించాలో, నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది ఇవ్వకూడదో అన్నీ తెలిసిన పరంధాముని నమ్మండి. ఈరోజు కష్టం వచ్చింది, చీకటి పడుతుంది, రాత్రి చీకటి పడింది కాబట్టి సూర్యుడు సముద్రంలో దూకేశాడు, ఇంకా సూర్యుడు అనేవాడే లేడు, సూర్యుడికి అంతం వచ్చేస్తున్నారు ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అన్య మతాల్ని నమ్మడం అంటే దాంతో సమానమే. ఈరోజు కష్టం వచ్చింది కావచ్చు, మీ జీవితంలో చీకటి ఉంది కావచ్చు, తెల్లారుతుంది, సూర్యుడు వస్తాడు. ఆ నమ్మకం మీద ధర్మాన్ని పట్టుకోండి. మీరు వీళ్ళల్లాగా వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి ఈరోజు బతుకుతామా రేపు ఉంటామా లేదా అనే సిచ్యువేషన్స్లో ఇక్కడ ఉన్న ఎవరు లేరు. కానీ మీ ధర్మానికి ఒక కష్టం వచ్చింది అని అంటే లోపలికి వెళ్ళి దయచేసి గడిలు మాత్రం పెట్టుకోకండి. కత్తి కాదు, ఆడవాళ్ళు మహా అయితే కారం పొడినైనా తీసుకొని వచ్చి బయట జల్లే ప్రయత్నం చేయండి. అంత శక్తి మహాకాళి అమ్మవారు ఉగ్రరూపం మనలో ఉంటుంది. ఆ శక్తిని అమ్మవారు లక్ష్మీదేవిగా శాంత స్వరూపంగానూ ఉంటుంది, అవునా, విద్యనిస్తూ సరస్వతి దేవిగా ఉంటుంది, తేడా వస్తే బిడ్డ తొడకలు తీస్తా అని ఉగ్రరూపం కూడా దాల్చగలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మేల్కోండి. ధర్మం గురించి మీరేం చేస్తున్నారు? ధర్మాన్ని పాటించండి. వచ్చే తరాలకి అరే మొదటి సంపద నేను నీకు ఇచ్చేది, నేను నిన్ను కన్నందుకు నేను ఇచ్చేది ఈ ధర్మ పరిరక్షణ బాధ్యత, అది మీ అందరి భుజాల మీద వేసుకోండి. వచ్చే తరాల ప్రతి ఒక్కరి భుజాల మీద పెట్టండి.
జై శ్రీరామ్.